అరే మామా మన వీడియో షూట్స్ బాగా వచ్చిందిరా. ఏంట్రా రే లావరాజు, నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎంత విగ్గా ఉందేంట్రా? ఏంట్రా పోరా, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వరా. అసలు నువ్వు తేడానా? అరే మామ, పోబే. అరే మామ నా చూపిరా, ఒకసారి చూపిరా. అరే నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఇంకా చెప్పాలా? ఇందులో పుల్రాజు అవరా నువ్వు. నువ్వు సూపర్. థ్యాంక్స్ మామా. అరే మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలరా. ఏ అమ్మాయి గురించి మనం గొడవపడ. ఓకే ఓకేనా? ఓకే. cheers. cheers. రే ఏంట్రా ఎప్పుడు అమ్మాయిలు పిచ్చినా నీకు? అబ్బు షకీలో వచ్చి సన్నీ రేడుకు చెప్పిందంట. ఏమని? ఎక్స్పోజింగ్ తగ్గించమని. నువ్వు చెప్తే అలా ఉంది. అరే అసలు అందమైన అమ్మాయిని చూస్తే ఆగుతావరా నువ్వు? ఒరే నాకు మండడానికి అందమైన అమ్మాయి ఉండాలి కదరా. హోటల్ ఉంది ఒకగానొక ముసలోడు, ఎంత తపస్సు చేస్తున్న ఒక్క అమ్మాయి కూడా రావట్లేదు. అరే చేప పాప ఎప్పుడైనా రావచ్చురా, మనం గ్యాలంతో రెడీగా ఉండాలి. రే ఏంట్రా ఇటు చూస్తున్నారు? నేను చెప్పేది ఈ గేలం. అరే ఏంట్రీ అమ్మ ఇంత అందంగా ఉంది? అరే స్పెషల్ కేర్ తీసుకొని మరీ తయారు చేసినట్టున్నాడు రా దేవుడు. రే సొలిగారిని తుడుచుకోరా. మావ నువ్వు పైన చూస్తున్నావు, కింద చూడట్లేదు. ఓ సాసా. ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ ఖాళీ ఉన్నాయా? రూమ్స్ ఏంటి మేడం, మొత్తం హోటలే ఖాళీగా ఉంది. ఎన్ని రోజులు ఉంటారు? 1 week. వారం రోజులా? రే రేట్ గురించి కకృతి పడకు, ఎందుకు అంత కట్ చేసేసి మేనేజ్ చేయి. మ్యామ్ ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ ఐ విల్ ఫిల్ ద ఫార్మాలిటీస్. రిషి హాయ్. యా ఎస్. వాట్? ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయి మ్యామ్, కీస్ తీసుకోండి. ఓకే రిషి, ఐల్ కాల్ యూ బ్యాక్. మేడం నేను వెయిటర్ మేడం, మీకు ఏ హెల్ప్ కావాలో నన్ను అడగండి మేడం. మేడం నేను కుక్ని, మీకేం తినాలన్నా నన్నే అడగండి. యాజ్ ఎ రిసెప్షనిస్ట్గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను అడగండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా నా నుంచి ఏమైనా కావాలంటే నన్ను అడగండి. మేడం అరే నా ఉద్దేశం మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి. ఓకే మేడం. ఓకే మేడం. వెయిటర్ చూపించవా? నా ఉద్దేశం రూమ్ చూపించమని. ఓకే మేడం
చూపిస్తాను పదండి మేడం. మేడం కీస్ ఇవ్వండి మేడం. ఈ పిల్ల నాదే. థ్యాంక్ మేడం యూ. ఇదే మీ రూమ్. ఓకే, కింద కార్లో నా లగేజ్ ఉంది, కాస్త తెచ్చి పెట్టి. ఓకే మేడం. రూమ్ కీస్ Okay, ఇస్తారా? థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. ఓకే మేడం. ఓకే. ఎస్ యా జింకలు ఇక్కడ జింకలు ఇక్కడ జింకలు ఇక్కడ జింకలు ఇక్కడ జింకలు ఇక్కడ జింకలు ఇక్కడ జింకలు. డాడీ ఫోన్ చేసావు ఏంటి? ఏంటి ఏంటి అలా ఉన్నావు? నీ వాయిస్ ఎందుకు అలా అయింది? చెప్పు డాడీ. తాగావా? ఎందుకు డాడీ అంత తాగావు? అయినా నీకు మందలవట్లేదు కదా డాడీ. అవును, దివ్య ఉంది. ఏం చేసింది అది? అది ఎవరితోనైనా లవ్ అఫేర్ పెట్టుకుందా? అవును, మీరు సంబంధం చూశారు. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరా? 100 కోట్ల ఆస్తా? నాన్న 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 ఏడవకు, నీకు నేను ఉన్నాను కదా. కూతురు అటువంటిదైతే కొడుకు మంచోడే కదా. నీ ప్రాబ్లం నేను తీరుస్తాను, ఓకేనా? దాని గురించి వదిలేండి నాన్న, దాంతో నేను మాట్లాడతాను తర్వాత. దానికి పిచ్చిలేసినట్టుంది నాన్న. నేను మాట్లాడతానులే, నువ్వు ఆగు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, వెళ్ళి నేను మాట్లాడతా. బాయ్. సరే నాన్న, ఓకే. ఇది ఖచ్చితంగా దీని పని. చెప్తా దీని పని. ఏయ్, నా మందు బాటలు ఎక్కడే? నువ్వే దాచిపెట్టావు కదా, నిజం చెప్పు. అవును. ఏయ్, నీ బాబు డబ్బులతో నేను మందు తాగట్లేదు, నా సొంత కష్టాలతో తాగుతున్నా నేను మందునే. పగలు రాత్రి కష్టపడి సంపాదించి తాగుతున్నాను నేను. తాగుపోతే నేను ముద్ర నా మీద వేయకు. 3 బాలకి ఏదో నేను తాగాలనుకున్నాను అంతే. అవునే, ఈరోజు నువ్వు ఏ రాదంతం చేసావు? డాడీ నా కాల్ చేసి చెప్పలేదు అనుకుంటున్నావా? వాడెవడో వచ్చాడు, వాడేదో మంచి సంబంధం తీసుకొచ్చాడు. వాడు గొప్ప కోటీశ్వరుడు. వాడు చాలా అందంగా ఉంటాడు, నీకు తెలుసా? చాలా మంచోడు. ఏయ్, మంచి సంబంధం వదిలేసి వేరేదేదో కావాలంటావేంటే? నీకేమైనా పొగరెక్కిందా? ఓహో, నాకంతా అర్థమైందే. ఎగసెకలు పడుతున్నావు ఈ మధ్య. నేను నీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నేను తెచ్చిన సంబంధాన్ని చేసుకో, అర్థమైందా? చేసుకోను. దాన్నెందుకు కొట్టావురా? కొట్టాలా చంపేయాలా దీన్ని? దాన్నెందుకు చంపేస్తావురా? అది నీకోసమే ఆలోచించి
సంబంధం వద్దన్నది. నా గురించి ఆలోచించా? అవును, నీ గురించే. దాని సంబంధం కోసం మన ఇల్లు తాకట్టు పెట్టాలి. అప్పు తీర్చకుండా ఇల్లు ఎక్కడ పోతుందని చెల్లి ఈ డెసిషన్ తీసుకుంది. నీ గురించే ఆలోచించింది. ఇట్స్ ఓకే. డాడీ తిడతాడని డాడీ కనిపించకుండా నువ్వు వస్తే ఇద్దామని దాచిపెట్టా. తెచ్చేనా? ఏంది ఊరికే ఆడపిల్లలా ఏడుస్తావు? దా, మందు బాటిల్ ఇస్తా, పార్టీ చేసుకో. ఏంట్రా? ఆ అమ్మాయిని పైన నింపేసి వచ్చాను కదా, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తుందేమోనని. అమ్మాయి ఫోన్ చేస్తే వీడికి వద్దు, నేను వెళ్ళొచ్చుగా. రే, ఏనా పని ఉంటే నేను చెప్తాను కానీ పో. లేదురా, మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్ళాలిగా. రే పోరా రే. ఏంట్రా ఎప్పుడు నువ్వు ఇష్టంగా మాట్లాడుతూ ఉంటావు? చెయ్యి. హలో వెయిటర్, నా కోసం 2 యాపిల్స్ తీసుకొస్తారా? యా, థ్యాంక్ యూ. ఇంత ఫాస్ట్గా వచ్చావా? అది మా సర్వీస్ చాలా స్పీడ్గా ఉంటుంది మేడం. సరే, లోపలికి రా. ఈ రెండింటిని జ్యూస్ చేసివా? ఇప్పుడే చేసిస్తాను మేడం, మీరు కొంచెం వెయిట్ చేయండి. మేడం ఐస్. ఇంకా పిండు. ఓకే మేడం. ఇంకొంచెం ఐస్ వేయమంటారా? ఓకే. చాలా మేడం. మేడం పాలు. ఇంకా పిండు. చాలా మేడం. గట్టిగా పిండు. ఏంటి, పిండడం రాదా?
మేడం నేను వెళ్తాను మేడం. వెళ్ళి డోరే. ఓకే మేడం. బయటకి వెళ్ళి డోరే. అలాగే మేడం. ఓకే మేడం. సరే. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ఒక్కరున్నా సరే మన సమాజంలో తయారయ్యేది కాదు. ఎక్కడ చూసినా పాపం కనిపిస్తుంది. కలియుగాంతం వచ్చింది. ఎందుకుంటారు సార్ ఫ్రీడమ్ ఫైటర్స్? మీరు ఉన్నారు కదా ఇప్పుడు. ఈ జనరేషన్లో మీరే ఫ్రీడమ్ ఫైటర్ సార్. మీరు ఒక గొప్ప ప్రజానాయకుడు సార్. మొన్నటికి మొన్న ఒక అమ్మాయికి అమ్మ నాన్న చనిపోతే ఆ అమ్మాయికి ఆలాన పాలన మీరే చూసుకున్నారు సార్. ఇంకా మన విధిలో తాగుబోతుల అరాచకం ఎక్కువైతే వాళ్ళకి ఆడవారికి అండగా ఉన్నారు. ఆ తాగుబోతులకు బుద్ధి చెప్పి తాగుడు బంద్ చేపించారు. నన్నెందుకు కంపేర్ చేస్తారండి అంత గొప్పవాళ్ళతో? ఏదో తోచింది చేశా. మీకు ఈ సొసైటీలో మంచి గౌరవం ఉంది సార్. మీ గురించి జనాలు పొగడతలు చేస్తారు సార్. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమండి మన అబ్బాయిదేనా ఫోను? మన అబ్బాయి. హలో, ఏంట్రా? నేను హోటల్లో ఉండి చూసుకోలేను నాన్న. ఏం కాల్ చేసావు? అదే ఆ అనాథాశ్రమానికి వెళ్ళమని చెప్పాను కదా. దేని గురించి? ఈ మంత్ చారిటీ ఫండ్ గురించి కాల్ చేశాను. శాలరీ మొత్తం దానికి ఏం నాన్న? పోనీరా, 50% అయితే మనం యూజ్ చేసుకుంటున్నాం కదా. 50% అంటున్నారు. డబ్బులు సేవింగ్ లేకపోతే ఎలా నాన్న? ఒక 50% ఆశ్రమానికి డొనేట్ చేయడం తప్పు కాదు. మీరు ఇలానే అంటుండండి. రేపటి కాలంలో నాకంటూ ఏం మిగలకుండా చేస్తారు. పర్లేదులే, నీ గురించి నేను ఇల్లు కట్టించా కదా. సర్లే నాన్న. సరే సరే. హోటల్లో కస్టమర్లు వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. కాస్త త్వరగా వెళ్ళి ఆశ్రమానికి ఫండ్ ఇచ్చేయి. సరే, ఉంటాను. మావాడు కూడా మంచివాడే. మాలాగా సమాజసేవ చేయడం వాడికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మా కొడుకే కదా, మెల్లమెల్లగా నేర్చేసుకుంటాడు. వాడు సమాజం కోసం పోరాటం చేయడమే మాకిష్టం. హలో, రిసెప్షనిస్ట్. చెప్పండి మేడం. సడన్గా టీవీ పనిచేయట్లేదు. ఒకసారి మీరొచ్చి రిపేర్ చేస్తారా? వస్తున్నా మేడం. థ్యాంక్ యూ. మీరా? రండి. హాయ్ మేడం. అరే వావ్, మీ హోటల్ సర్వీస్ గుర్రం కన్నా స్పీడ్గా ఉంది. ఐ లైక్ ఇట్. గుర్రం కాదు మేడం, రాకెట్లా దూసుకుపోతాం. కమ్, చూడండి.
నిన్ను పిలిచింది నువ్వు సినిమా చూడ్డానికి కాదు, నేను సినిమా చూడ్డానికి. ముందు మీరు కాస్త టీవీ రిపేర్ చేయండి. మ్యామ్, నేను 9th క్లాస్లోనే టీవీ రిపేర్ చేశాను. నిజంగానా? నీకు బానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మరి 9th క్లాస్లోనే రిపేర్ చేసావా? అప్పుడు నేను టీవీ రిపేర్ చేయగలనని నాకే సరిగ్గా తెలియదు మ్యామ్. మా పక్కింటి ఆంటీ వచ్చి టీవీలో బొమ్మ సరిగ్గా రావట్లేదని ఒకసారి వచ్చి బొమ్మంది. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. నేను ఒక్క అరగంట బాగా కష్టపడి టీవీ రిపేర్ చేసి బొమ్మ చూపించి మరీ వచ్చాను. అవునా? అప్పటి నుంచి ఆ ఆంటీకి టీవీ రిపేర్ ఎప్పుడొచ్చినా నన్నే పిలిచేది. వాళ్ళ ఆయనతో కూడా ఆంటీ ఎప్పుడు రిపేర్ చేయనిచ్చేది కాదు. ఓ వావ్, రిపేర్ స్పెషలిస్ట్. మ్యామ్, ఒకసారి టీవీ వచ్చి చూడండి. ఇప్పుడు బొమ్మ క్లియర్గా కనిపిస్తుంది. నేననేది టీవీలో బొమ్మ. నాకు కూడా మ్యామ్. అడిగిన వెంటనే వచ్చి రిపేర్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఈసారి ఎప్పుడైనా రిపేర్ వస్తే నన్నే పిలవండి, ఓకేనా? బాయ్. అరే, మీ పెద్ద స్క్రూ డ్రైవర్ మర్చిపోయారు. ఓ, థ్యాంక్ యూ మ్యామ్. వెళ్ళొస్తాను. అరే మామా, 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 ఏమైందిరా? ఎందుకు ఎలా అరుస్తున్నావు? ఎవరది ఫోన్లో? ఎవరితోనా? నీకెందుకురా? నేను నా లవర్తో మాట్లాడుకుంటున్నా. లవరా? నీ ముఖానికి. నువ్వు గే అంట కదా? గేనా? గర్ల్ ఫ్రెండ్స్ ఉండారంట కదా? బాయ్ ఫ్రెండ్సే ఉంటారంట. ఎవరో చెప్పింది నీకు? నాకంత సీన్ లేదా? ఏమనుకుంటున్నారా? ఆపండి రైక, మీ మామ అల్లుల గొడవ ఆపండి. ఇంకా ఆపండి. చేస్తాడు అల్లరి. ఏదో ఒకరోజు చూసి నిద్ర చెల్లిపోతా. ఎందుకురా అలా అంటావు? అడిగి తండ్రి అయినా అన్నీ నువ్వే కదరా. నా తర్వాత వాణ్ణి చూసుకునేది నువ్వే కదరా. ఆడికైనా నాకైనా నువ్వే కదరా దిక్కు. మా ఆయన పోయిన తర్వాత నేను జాబ్ చేసుకుంటూ నువ్వు అండగా ఉన్నావనే కదరా మేమున్నది. చిన్నా, అక్క ఏంటక్క అంత ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నావు? నేనన్నా నిన్ను ఇడిచుండగలుగుతా గాని వీడు నువ్వు లేకపోతే మాతో ఒక్కరోజు కూడా ఉండలేడురా. అక్క ప్లీజ్ ఊరుకోక. నేనేదో సరదాగా అన్నాను. నువ్వన్నా వీడన్నా నాకు అమిత ఇష్టం. ఎప్పటికీ నేను వీడితోనే ఉంటా, వీడు నాతోనే ఉంటాడు. ఇది ఫిక్స్. ఏనా, ఉంటావా? వదిలేసి వెళ్ళిపోతావా? సర్లే, ఆకలైతుంది, వండి పెడతారండి. మేడం,
ఏం కావాలో చెప్తే నేనే చేసి పట్టుకొచ్చేవాను కదా. కిచెన్లోకి మీరెందుకు వచ్చారు? నీ చేత దగ్గరుండి చేయించుకుందామని. అదే బ్రేక్ఫాస్ట్. ఓహో అవునా. ఈ హోటల్లో ఏం బాగుంటాయి? తొడలు మేడం. వాట్? వడలు మేడం, వడలు. ఓ, కెన్ ఐ హ్యావ్ సమ్? షూర్ మేడం. మీరు వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. పర్లేదు, ఇక్కడే ఉంటా. కూర్చోండి మేడం, 2 minutesలో చేసేస్తా. ఏం లేదు మ్యామ్. ఇలా చెప్పరిస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ వేలు కాకుండా ఇంకేమైనా కావాలంటే బాగుండవు. You naughty. నీ వేలేంటి ఇంతెర్రగా అయిపోయింది? నీ గరిటెని ఇలానే తిప్పుతూ ఉంటావా? అసలే నీది పెద్ద గరిటె. ఇట్స్ ఓకే. మీకు నేను వడలు చేసి పెడతాను. ఇట్స్ ఓకే. గరిటె తిప్పడానికి నేను కూడా హెల్ప్ చేయాలా? వద్దు మేడం, ఎవరికంటే వాడే తిప్పుకోవాలి. సరే, అసలే చేయి ఖాళీ ఉన్నావు, ఇప్పుడేం వడలు చేస్తావు? వెళ్ళి రెస్ట్ తీసుకో. బాయ్. ఓకే మేడం. ఏంటో ఈ కత్తి మన హోటల్లోనే తుప్పట్టేసింది. సార్ సార్ స్టడీ సార్. స్టడీ బీకామ్ కంప్యూటర్. అదేంటి సార్? స్టడీ అడిగావు కదా సార్. జోకే సార్. లేదు, మందేశా. సరే, ఏం కావాలి మీకు? ఒక రూమ్ కావాలి, అలాగే ఒక బాటిల్ రమ్ము కావాలి. రమ్ము కూడా కావాలా? అసలు మీరు హోటల్కి ఎందుకు వచ్చారు సార్? నేను ఎందుకు వచ్చానో కారణం చెప్పాను, కానీ నా ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, అర్థం చేసుకో. చెప్పండి. ఓపెన్ చేస్తే నాకు మేఘన అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, అలాగే చరణ్ అనే ఒక ఫ్రెండ్ కూడా ఉండేవాడు. ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు లేరా సార్? మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఆపితే బ్యాగ్ పగులుద్ది. మేఘన నేను బాగా ప్రేమించుకున్నాం. మేమిద్దరం తిరగని పార్కులు లేవు, వెళ్ళని పొదలు లేవు. మేమిద్దరం బాగా ఎంజాయ్ చేశాం. కొన్ని రోజుల క్రితం ఆమెకు పెళ్లి ఫిక్స్ అయింది. ఆ విషయం నాకు తెలిసి డల్గా ఆలోచిస్తూ కూర్చున్నా. అప్పుడు అక్కడి నుంచి ఏమైందా నేను చెప్తా సార్. మీరు డల్గా ఉండడం చూసిన జనము తట్టుకోలేక అమ్మాయి ఇంటికి వెళ్ళి తను తీసుకొచ్చి గుడిలో పెళ్లి చేశారు కదా, అంతే కదా? కాదు, వాడు చేసుకున్నాడు. మధ్య
మధ్యలో ఇదేం ట్విస్ట్? అంటే నువ్వు గోకినమ్మేనా వాడు గోకేడా? నేను తిన్న బిర్యానీ వాడు తిన్నాడని నాకు అప్పుడు అర్థమైంది. అదేంటి? అన్న అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఫ్రెండ్ చెల్లికి లైన్ వేయొద్దని చెప్పాను కానీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కు లైన్ వేయొద్దని చెప్పానా అని అన్నాడు. ఆ ఒక్క మాటకు నా 2 చేతులు జేబులో పెట్టి అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడి నుంచి ఎందుకు వచ్చేసానో తెలియదు కానీ అక్కడ ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్షిప్ అనేది టైటానిక్ షిప్. అమ్మాయిని పడేయటం కష్టం కాదు, కానీ అదే అమ్మాయిని వేరే వాడికి పడకుండా చూసుకోవడం చాలా కష్టం. అవన్నీ కాదు, ముందు నాకు ఈ హోటల్లో రూమ్ ఉందో లేదో చెప్పండి, లేదా చచ్చిపోతా. సార్ ఏంటి సార్ మీరు అనేది? అర్థం కాలేదా? సరదాగా సూసైడ్ చేసుకుంటా. సరదాగానా? సరదాగా చేసుకునేది ఏదో మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా, హోటల్లో ఎందుకు? ఇంట్లో సూసైడ్ చేసుకుంటే నా ఆత్మ ఇంకా ఇంట్లోనే తిరుగుతున్నదని పుకార్లు పుట్టించి అద్దెకి ఎవరు రారు, అందుకే హోటల్లో చేసుకుందామని వచ్చా. సార్ సూసైడ్ చేసుకోవడానికి మా హోటల్ అంత కంఫర్ట్గా ఉండదు. ఆ ఎదురుకున్న హోటల్కి వెళ్ళండి, ఆఫర్స్. ఇక్కడ చావడానికి కూడా హోటల్ ఉన్నాయా? నాకు ఎన్ని ఆఫర్లు ఉన్నా వేరే హోటల్ వద్దు, నాకు ఈ హోటలే నచ్చింది. బాగా హైట్ ఉంది, చచ్చిపోతా నేను దుంకి. నేను ఇక్కడే ఉంటా. రూమ్ ఇప్పియండి సార్ ప్లీజ్, నాకు రూమ్ ఇవ్వండి సార్. సార్ నాకు రూమ్ ఇవ్వండి, నేను ఇక్కడే చనిపోతా సార్. బాగుంది సార్, ప్లీజ్ సార్ రూమ్ ఇవ్వండి సార్, మీకు దండం పెడతా సార్. ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ నాకు రూమ్, నేను ఇక్కడే చనిపోతా సార్. ప్లీజ్ సార్ నాకు సార్ వద్దు సార్, వద్దు సార్, వదిలేండి సార్, రూమ్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్ నాకు దండం పెడతా సార్, నేను ఇక్కడే చనిపోతా సార్. నా ఆత్మ ఇక్కడే తిరగాలి సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్, నన్ను వదిలేండి సార్. ప్లీజ్ రూమ్ ఇవ్వండి సార్. ఈ తాగుబోతాడు ఎంత బాగా ఉన్నట్టంటారా బాబు? స్టఫ్ ఎక్కువ తింటాడేమో. కూర్చో. అమ్మా తాగబోతుడు పట్టిన కదే రేపు నాకు కూడా పట్టొచ్చు. ఆ తాగబోతుని వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేసినట్టే రేపు మా ఫ్రెండ్స్లో కూడా నాకు పోటీగా వచ్చి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి లేకపోతే పదండి పని చూసుకో. లోవరాజు ఏం చేస్తావురా? పబ్జీ గేమ్ ఆడుతున్నామమ్మా. పబ్జీ గేమ్ ఆడుతున్నావా? ఇంకా చిన్నపిల్లడు రా, డెవలప్ కాలేదురా నువ్వు. నాకేంట్రా, రీసెంట్గా ఒక అమ్మాయిని పడేసిన, లవ్ ఓకే అయింది. అమ్మని అమ్మ, నేను అనుకున్నది నిజమైంది. నా పొరనే గోకేస్తున్నాడు. రే నీ వెనకమాల అసలు ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఏమైందిరా? అసలు నేను ఆ కంటే ఘోరంగా చూస్తున్నాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? లేదురా, ఇంకా అయిపోయింది అంతా. అరే ఏమైందో చెప్పురా. అసలు వాడు నిన్ను ఎట్లా చూస్తున్నాడో తెలుసా? కుక్క కంటే హీనంగా చూస్తున్నాడు రా. ఎంత చీప్గా చూస్తున్నాడో తెలుసా నీకు? అదే ఏంటో చెప్పరా బాబు. ఓరు బాబు, వాడు మోసమే చేస్తాడు రా, ఏంటో చెప్పు. అసలు వెనకమాల ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందిరా? అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఇక్కడ కూర్చుని పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాను. నీ జీవితం మొత్తం సంకనాకి. అరే ఏం జరుగుతుందో చెప్తావా చెప్పవా? వాడు నిన్ను మోసం చేస్తున్నాడు రా. అయ్యో అరే ఆపరా, వాడు నన్ను మోసం చేస్తున్నాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అది చెప్పరా. రే నీ శక్తి ఏంటో నీకు తెలియట్లేదురా. నువ్వు 10 మందిని కొడితే ఎగిరి అవతల పడతారా. నీ సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసారా? మొన్నే ఒక హాలీవుడ్ మూవీ చూశాను రా. ముసలి ఆర్నల్డ్ స్కెవెంజర్లా ఉన్నావురా. రే
నీ ఫ్రంట్ ప్రొఫైల్ ఎలాగుందో తెలుసారా? బాలే బాబు లెక్కుందరా. జై బాలయ్య. ప్రపంచాన్ని గడిగలాడించిన హిట్లర్లా ఉన్నావురా నువ్వు. నిజంరా? అరే బాబు రే, నువ్వు ఇంకా పైకి వెళ్తే నేనేం చేయలేను కానీ కింద కూర్చో. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా? నీ వెనకమాలు జరిగే అన్నిటికి అడ్డుకట్ట వేయాలరా. ఓకే ఓకేనా? వాడికి ఇంకా చెక్ పెట్టేద్దాం. ఓకేనా? ఓకే సరేనా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా? ఏం చేయాలో చెప్తాను. నా వెనకమాల రదా. రే బా, ఎక్కడికి రా? మేడంకి ఫుడ్ ఇద్దామని వెళ్తున్నా. ఏంటిది? సాంబార్ రైస్. అవునా? ఇదంటే మేడంకి చాలా ఇష్టం. అబ్బా, సాంబార్ గుమగుమలు మస్తు వస్తుందిరా. అవునబ్బా, చాలా కష్టపడి సూపర్గా చేశా. ఈ సాంబార్ రుచి చూసి మేడం నీకు ముద్దులు ఇచ్చేస్తుందిరా. నిన్న సరే వెళ్ళి. సూపర్ రా. మేడం. ఓ నువ్వా? రా లోపలికి. మేడం, నాది తీసుకొచ్చాను. నీదా? అది నా డిష్ మేడం. ఓ, నువ్వు నా గురించి స్పెషల్ తెచ్చావు కదా, నేను కూడా నీకు ఒక స్పెషల్ ఇస్తాను. రండి మేడం. నీకు స్పెషల్గా నేనే తినిపిస్తా. ఓ, ఇంతకన్నా అదృష్టం ఏడుంది మేడం. ఏమవుతుంది? అలా ఎందుకు చేస్తున్నావు? What is this? సారీ మేడం. సారీ మేడం. What is this? Shut up! Get out! మేడం. Get out! Get out, I say! Sorry మేడం. Go! I said go! సారీ మేడం. సారీ మేడం. ఏమైందా? పిచ్చనా కొడక. నేనేం చేసినారా? అసలు పిచ్చి కింద నీకేమైనా? అసలు దిమాకుందా నీకేమైనా? ఏమైందిరా? అరే అసలు ఏం చేస్తున్నావు తెలుసా నీకు? కొంపలు మునిగిపోతారా పిచ్చనా కొడక. దాంట్లో ఏమైందిరా? నాకు తెలుసురా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్గా, ప్రాణ స్నేహితుడిగా నీకు సాయం చేద్దామని వచ్చాను. ఏంటో చెప్పు. నీకు తెలుసారా నీ వెనకాల గోతులు తవ్వేది ఎవరో? దేని గురించి మాట్లాడుతున్నారా నువ్వు? అసలు నీ వెనకాల ఎన్ని గోతులు తవ్వుతున్నారు తెలుసా? ఎవరు? మన లోవరాజు గడరా. మనలో రోజు గడా? ఏం మాట్లాడుతున్నావు? అవునరా, మన లోవరాజు గడేరా. నీ ఉప్పు తిని నీ విశ్వాసం లేకుండా నీ వెనకమాల గోతులు తీస్తున్నాడు రా వాడు. రే, నువ్వు పెట్టిన ఉప్పు తిని వాడు నీకే నమ్మకం తీస్తున్నాడు రా. నీ వెనకమాల నుండి బాగా ఆడు ఎంత ఎదవం చేస్తున్నాడు తెలుసా? రే, మన రైస్లో ఉప్పు కలిపింది వాడేరా. చేసింది వాడేరా. నన్ను నమ్మవా? రే, అరే నువ్వు చెప్పేది నిజమా? నీ ప్రాణ స్నేహితులు చెప్తున్నారా? నన్ను నమ్మవా? ఇప్పుడు పూజ ఆచరించుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. రే, వాడు నీ వెనకమాల బాగా పెడుతున్నాడు రా. అరే మామ, నువ్వు చెప్పేది నిజమైతే వాడు పెట్టేది కాదురా, మనం పెడదాం. వాడికి పెడదాంరా. తప్పకుండా రా. దా.
మేడం మీ గురించి చాలా దూరం నుంచి ఇరానీ చాయ్ తెచ్చాను మేడం. ఇది ఆ నాగరాజ్ తీసుకొచ్చిన ఛాయ్ కాదు మేడం, నేను మీ గురించి చాలా దూరం నుంచి ఛాయ్ తీసుకొచ్చిన మేడం. వావ్, ఈ చాయ్ చాలా బాగుంది. అమ్మా, ఈ టీ బాగుందన్న సందర్భంగా నీకు ఒక హగ్ ఇస్తాను. మేడం అప్పుడప్పుడు అలా అవుతుంటుంది మేడం. సరే వదిలే. ఓకే మేడం, ఇంకొకసారి. ఏమైంది నీకు? ఏమో మేడం, నాకు తెలియకుండా అయిపోతుంది. పర్లేదు. ఓకే. ఏంటిది? వాసన కూడా వస్తుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. టైమే బాలేదు. ఛీ. నాన్నా, ఆ నాటకానికి ఏం చేద్దాంరా? ఒరేయ్, ఇంకేం చేస్తాంరా, ఆల్రెడీ మనకిచ్చిన షాక్కి పాముతో కొట్టిన కర్రలా గిలగిల కొట్టేసుకుంటున్నాడు రా వాడు. నేను ఈ మధ్య మర్చిపోతున్నారా, ఇంతకీ మనం ఏం చేసాం వాడిని? అరే వాడు వంటలో మనం ఫుల్గా సాల్ట్ వేసి ఇచ్చేసాం కదరా. ఆహా, అవునా? ఆ మొత్తం చేయించింది వెంకీ గాడ్రా. వెంకీ గాడా? అవునరా. ఎక్కడో సింక్ అవుతుందిరా. ఇప్పుడు అర్థమైందిరా స్క్రీన్ ప్లే. నీకు స్పీకర్ పెట్టించింది నా చేత వెంకీ గాడేరా. ఒరే, స్పీకర్ పెట్టించింది మీరా? ఓర్ని ఫ్రెండ్కి ద్రోహం చేస్తారు మీరు. ఏం చేస్తారు? మనం పుట్టుకోవడం కాదురా, ఫస్ట్ ఆ వెంకీ గారిని ఆడుకుందాం. ఓకేరా, ఆడుకుందాం. పద పద పద. అరే దమ్ముంటే ఈరోజు నాతో బెట్టగాయరా. రే పోరా రే, 99 సార్లు ఓడిపోయి ఏదో ఒక్కసారి గెలిచి నువ్వేంద్ర నాతో. రే అన్ని గాయడం కాదురా, ఈసారికాయ 1,00,000 రూపాయలు ఇస్తా. నీకు డబ్బులంత ఎక్కువ ఉంటే నేను ఎందుకు కదంటున్నా? సరే చెప్పు. రే సరేరా, ఈ రూపాయకాయన్ని నా నోట్లో పెట్టుకుంటా. దమ్ముంటే నీ నోట్లో తీసుకొని బెట్టగలుగురా. సరేరా, పెట్టురా పెట్టు పెట్టు. Oh my God! నిన్న అసలు గే అనుకోలేదు నేను. ఏంటి అసలు ఇదంతా? నో వరీస్, నువ్వు కానీ జీవితం అమ్మా బతుకు పుట్టుకోలేకపోయిందిరా రే నా కొడుకు. మేడం. యా, కమ్ ఇన్. రా, వచ్చి కూర్చో. డోర్ క్లోజ్ చేసి వచ్చి కూర్చో. మేడం అది అప్పుడు నేను కావాలని చేయలేదు మేడం, అనుకోకుండా జరిగింది. నేను కావాలని చేయలేదు మేడం, ఆ రోజు చాలా బాధపడ్డా. యాక్చువల్లీ మీరంటే నాకు అది అదంటే అది అంటే అది మేడం చెప్పుకోలేనంత అది మేడం. అదంటే చెప్పు. అదంటే అదే మేడం. కూర్చో కూర్చో.
మీరు ఇంకో కాల్ ఇస్తే ఆ కాల్ కూడా నొక్కాలనిపిస్తుంది మేడం. మేడం 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 ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా కమ్ ఇన్. డోర్ క్లోజ్ చేసే. నన్ను గే అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నేను మగాడిని ప్రూవ్ చేస్తాను. వచ్చి ప్రూవ్ చేయి. చిన్నప్పుడు స్కూల్ టీచర్ దగ్గర కూడా ఇంత భయపడలేదు మేడం. మిమ్మల్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది మేడం. నేనంటే భయం ఎందుకు? ఎందుకు భయపడాల్సిన పనేమీ లేదు. నీకు నేను ఫ్రెండ్ని, ఏం టెన్షన్ పడకు. నేను ఫ్రెండ్ని. ఆగు. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఎందుకు అలా వణికిపోతున్నావు? భయపడకు. ఎందుకు అంతలా టెన్షన్ పడిపోతున్నావు? మేడం మేడం చాలా భయమేస్తుంది మేడం. నీ భయం పోగొడతాను. ముగ్గురిని లవ్ చేశా. ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నట్టే ప్లీజ్. బాగున్నావా? ఏం చేస్తున్నావే? అంతేనా? ముద్దు లేదా? ఓకే, నీకు ముద్దు కావాలా? ఇంకా ఇంకో ముద్దు కావాలా? ఇస్తానులే, ఓకేనా? ఇంకా నువ్వు నాకేమి ఇయ్యవా? ఓకే, ఓకే బాయ్. ఓకే బాయ్. హాయ్ వర్షి. నన్నే తలుచుకుంటున్నట్టున్నావు? అవును. ఎప్పుడు నాతోనే మాట్లాడుతుంటావా? నీతో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడబుద్ధి అవుతుంది తెలుసా? రియల్లీ? రియల్లీ. ఇంకా చెప్పు. పానకల్లో పొడకల్లాగా ఇద్దరూ మన చుట్టే తిరుగుతున్నారు. అవును. మనసిప్పి మాట్లాడుకోవడానికి మనకి ప్రైవసీయే లేదు. నువ్వు నా ప్రాణం అయిపోయావు. ఎప్పుడు నీతోటే ఉండాలనిపిస్తుంది, నీతోటే మాట్లాడాలనిపిస్తుంది. నాకు కూడా. అవునా? ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది. నిజంగా?
ఐ లవ్ యూ వర్ష, ఐ లవ్ యూ వర్ష, ఐ లవ్ యూ టూ. హాయ్. ఏ హాయ్. ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నాకు వేరే దగ్గర నుంచి పేమెంట్ వచ్చేదుంది, కానీ ఇంత రాత్రి బయటికి వెళ్ళలేను. సో నువ్వు వెళ్ళి నా కోసం ఆ పేమెంట్ తెస్తావా? ఏ నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. డార్లింగ్. మేడం. యాక్చువల్లీ నాకు బయటికెళ్ళి 2 lakhs తీసుకునే పనుంది, కానీ ఇప్పుడు రాత్రి అయిపోయింది. నేను బయటికెళ్ళడం అంత సేఫ్ కాదు. నువ్వు నా గురించి బయటికెళ్ళి ఆ పేమెంట్ తీసుకొస్తావా? నీకోసం నా ప్రాణాలనే ఇస్తా. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్. ఓకే. ఏం చేస్తున్నావు? హే డార్లింగ్. యాక్చువల్లీ నేను బయటికెళ్ళి 2 lakhs పేమెంట్ తీసుకునే పనుంది, కానీ రాత్రి అయిపోయింది. ఇప్పుడు బయటికెళ్ళడం అంత సేఫ్ కాదు. సో నువ్వు నా కోసం బయటికెళ్ళి ఆ పేమెంట్ తీసుకొస్తావా ప్లీజ్? షూర్ డార్లింగ్. నీ గురించి నా ప్రాణాలను. లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. హలో. హలో. డార్లింగ్. ఎక్కడున్నావు? ఏమైందో చెప్పు. చంపేస్తున్నారు. త్వరగా రా. ఏమైంది చెప్పు. త్వరగా వచ్చి. వస్తున్నా నువ్వు. హలో. నన్ను ఇక్కడ తరుముతున్నాడు, కొడుతున్నాడు. త్వరగా రా ప్లీజ్. సేవ్ మీ. వర్షిత. ప్లీజ్ నన్ను చంపేసి. వర్షిత త్వరగా రా. ఏమైంది వర్షిత? రే హలో వర్షిత. హలో. నన్ను ఇక్కడ బలాత్కారం చేస్తున్నాడు. నన్ను చంపేసేలా ఉన్నాడు. త్వరగా రా. వర్షిత. హలో వర్షిత. హలో. త్వరగా రా ప్లీజ్. హలో. వర్షి. వర్షి. వర్షిత.
వర్షి 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 వర్షిత 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 ఏంట్రా మీరు వర్షి అని వర్షిత వర్షిత పిలుస్తారంట నేను కాకపోతే ఇంకో వాళ్ళు పిలుస్తారా నా వర్షిత అని నాలవర్రా అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీకేంట్రా పని నాలవర్రా లవర్ గివర్ అని నాలవర్రా తనకు నాకు చాలా అయ్యాయి అర్థమైందా ఏమయ్యారా నేను చెప్తా మీరు ఎందుకు వస్తున్నారు ఫస్ట్ మీరు ఎందుకు వస్తున్నారు మీరిద్దరు ఏదో చేశారు అరే మీరిద్దరు ఏదో చేశారా నా వచ్చి నేను వర్షితని మీరే ఇద్దరు ఏదో చేశారు నేను అడుగుతాను చెప్పండి ఏంద్రా మీరే కదా మీరేదో చేశారు తన నాలవర్రా ఏంద్రా మీరు లవర్ గివర్ అని మాట్లాడు మీరు వన్ సైడ్ లవర్ అనుకున్నారు లేదురా తన నాతను వండుకుంది తన నాతో వండుకుందిరా డాలర్ వరకు మీలో అంటారా వర్షి చూరుకొస్తారా ఏంట్రా ఆగండి. ఆ పోరి నీది కాదు, నీది కాదు, నీది కాదు. ఆ పోరి నాది. ఓడ్రాయుడు
ఆ పోరి మీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టు చేసింది నేనే. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వర్షి ముగ్గురు ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం ఏంట్రా? అయినా నువ్వెవడవరా? రేయ్ వడ్రా నువ్వు, వడ్రా. కొట్టండిరా, కొట్టండిరా, చెప్పరా కొట్టండిరా, ఇంకా కొట్టండిరా. ఇద్దరం కలిసి పెరిగామరా. ఫ్రెండ్షిప్గా మొదలైంది మా బంధం. అదే ప్రేమగా మారింది 20 సంవత్సరాల నుంచి. ఒక్కరోజు కూడా విడిచుండలేదురా. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడురా. ప్రతిరోజు తన లేక నరకమేనా. తను నా శ్వాస అయిపోయింది. తను చనిపోయిన క్షణమే నేను కూడా చనిపోయేవాడిని. కానీ నేను బతికున్నానంటే మిమ్మల్ని చంపడానికేరా. నేననుకుంటే ఆ రోజు నెక్స్ట్ డే వచ్చి మిమ్మల్ని చంపేసేవాణ్ణి. మిమ్మల్ని నేను ఈజీగా చంపితే నా పగ తీరదురా. అందుకోసమే ప్రయత్నించి అలసిపోయాను. నేను ఈరోజు అనుకున్నది అనుకున్నట్టయితే నా జీవితంలోనే సంతోషమైన రోజు అవుతుంది. కానీ ఈరోజు అలా కాకుండా రిజల్ట్ వేరేలా వస్తే ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. సారీ అమ్మ కీర్తి, బాస్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. కానీ నీ ప్రాజెక్ట్ వర్క్ బాస్కు నచ్చేసింది. సార్ ఏమన్నారు? బాస్కి నా ప్రాజెక్ట్ వర్క్ నచ్చిందా? అవునమ్మా, చాలా బాగా నచ్చింది. బాస్ అప్రిషియేట్ చేశారు. 2 డేస్లో యుఎస్ వెళ్ళడానికి రెడీ అవ్వు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో మై డియర్ డార్లింగ్, ఏంటి చెప్పు. నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటావు కదా. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టలేవు, కనీసం సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేయలేవని. అరే అసలేం మ్యాటర్ చెప్పు. నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్పై ఇవాళ సైన్ చేశాను. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి అప్రూవల్ లభించింది. నువ్వెప్పుడు నన్ను లవర్గానే చూస్తూ నన్ను ఎప్పుడూ చులకన చేస్తూ ఉంటావు. నేను ఒక కంపెనీ వార్నర్ అయ్యాను, చులకనగా చూడొద్దు. రియల్లీ?
యా నిజంగానే. ఒక్క సంవత్సరంలో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అవుతాను. నిన్నెప్పుడు అలా ఏడిపిస్తుంటాను కానీ నువ్వు గోల్ ఎప్పుడు రీచ్ అవుతావని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ, రియల్లీ హ్యాపీ. చా నిజంగానా? నువ్వు నన్ను నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఓకే బాబా, ఓకే ఓకే. ఎప్పటికైనా నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతావని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్. నీకు ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ప్రాజెక్ట్ పని పైన యుఎస్ఏ వెళ్ళాలి. దాదాపు ఒక 6 నెలలు అవ్వచ్చు. ఇదొక్కటే నాకు డిసప్పాయింట్గా ఉంది. ఇక్కడ నుండి మేనేజ్ చేయలేవా? అనడానికి బాగానే ఉంది, భరించడమే కష్టం. అవును, నాకు కూడా చాలా కష్టంగానే ఉంటుంది. నీ జ్ఞాపకాలు నన్ను చంపేస్తుంటాయి. ప్లీజ్ అర్థం చేసుకోరా, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ప్లీజ్. అయ్యో అబ్బా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? అదేంటో చెప్పు. మా ఇంటికి రా, చెప్తా. ఏంటో చెప్పు. సర్ప్రైజ్. నువ్వు రా, చెప్తా. సరే వస్తా. నువ్వు లేట్ చేయకుండా త్వరగా రా. సర్లే వస్తా, బాయ్. ఏం చేస్తున్నావు? చిన్న పార్టీ మన ఇద్దరికి యాజ్ ఎ మెమరీ అరేంజ్ చేసా. చిన్న పార్టీ? పద లోపలికి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ప్రైవసీ ఉంటదని హోటల్కి తెచ్చా. మనల్ని ఇక్కడ ఎవరైనా చూసారంటే బాగోదు. అలా ఏం కాదు, పద. నువ్వు పద. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. రూమ్ కావాలి, సూట్ రూమ్ కావాలి. ఓకే, వెయిట్ చేయండి సార్. మేడం మీకు? తను నా వైఫ్, న్యూలీ మ్యారీడ్. ఓకే సార్, షో మీ యువర్ ఐడి కార్డ్. ఓకే. సో ఐ ఫీల్ ద ఫార్మాలిటీస్. లవరాజు, సార్ వాళ్ళ రూమ్ తీసుకెళ్ళు. సార్ వాళ్ళకి రూమ్ చూపించు. సరే కంప్లీట్ కార్డు పంపిండి. ఓకే, నేను తర్వాత ఇస్తాను సార్. రండి మేడం. మేడం మీరైతే రణ్వీర్ సింగ్ కత్రా కైఫ్ లా కనిపిస్తున్నారు మేడం. అరే వాళ్ళిద్దరు లవర్స్ రా. మేము దీపికా పడుకునే రణ్వీర్ సింగ్ లా ఉన్నాం, హస్బెండ్ అండ్ వైఫ్. అర్థమైందా? అదే మేడం, మీరు లవర్స్ లా కనిపిస్తున్నారు మేడం. చా, మరి నా చేతులకు నువ్వెందుకో గాడిదలా కనిపిస్తున్నావు? అయ్యో మేడం, ఇప్పుడు మీరు నాకు హస్బెండ్ అండ్ వైఫ్ లా కనిపిస్తున్నారు మేడం. ఓకే, ఇదే మేడం మీరు. పద లోపలికి. ఇప్పుడు చెప్పు, సీక్రెట్ అని తెచ్చావుగా. చాలా పెద్ద సీక్రెట్. అంత సీక్రెట్ ఏముంది ఇక్కడ చెప్పడానికి? నేను చెప్తున్నా కదా, చాలా పెద్ద సీక్రెట్ ఉందని. అది చెప్పాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. దయచేసి నువ్వు పేషెన్స్గా ఉండు. నేను చాలా ఇరిటేటెడ్గా ఉన్నాను. కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాను, తర్వాత వచ్చి చెప్తాను. ఓకే? అండ్ అప్పుడు నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. ఓకే, ప్లీజ్ వెయిట్. ఏంటో సీక్రెట్. ఒక విషయం మర్చిపోయాను. కార్లో మన లగేజ్ ఉంది, తీసుకురమ్మని చెప్పవా? సరే. ఓకే. అరే మామ, నాకెందుకు డౌట్ వస్తుందిరా వాళ్ళ మీద. వాళ్ళు భార్య భర్తలు అయితే కాదురా.
ఎంజాయ్ చేసుకోవడానికి వచ్చిన లవర్సా వాళ్ళు? అరే నీ కామం, వాళ్ళ భార్య భర్తలేరా, లవర్స్ కాదు. అరే వాళ్ళ లవర్సేరా. అరే భార్య భర్తలే, బెట్టేసుకుందామా? సరేరా బెట్. ఓకేరా. నీ హాఫ్ శాలరీ నాకు ఇచ్చేస్తావా ఓడిపోతే? సగం శాలరీయా? నేను ఓడిపోతే ఫుల్ శాలరీ ఇచ్చేస్తా నీకు. ఫుల్ శాలరీయా? సరేరా, డేర్ చేస్తా. ఓకే అయితే వాళ్ళు మొగుడు పిల్లలు కాదు లవర్స్ అని నిరూపిస్తారా? సరేరా. రే నువ్వే సాక్షి. సరేరా కానీ ఓకేనా? ఓకేరా దా. హలో, ఎక్కడ పోయారా? ఏమైందిరా? అప్పులోడు వచ్చి లేడీస్ పైన చేసుకుంటున్నాడు, హరాస్ చేస్తున్నాడు రా. మామ నేను నువ్వు ఎక్కడున్నా త్వరగా రారా. ఓ పని చేయరా, చౌరస్తాకు వచ్చాయి. సరే మామ, వచ్చి పికప్ చేసుకుంటా. సరే కొద్దిగా త్వరగా రారా. ఇప్పుడే వచ్చేస్తున్నా. బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ పని పడింది, త్వరగా వచ్చేస్తాను. కంగారు పడకు, 15 minutes వచ్చేస్తా. ప్లీజ్, తల తిరిగిపోతుంది, త్వరగా రా. కంగారు పడకు, త్వరగా వచ్చేస్తాను. ఓకే బాయ్. బాయ్. అరే మామా, నైట్ సినిమాకి వెళ్ళాను రా. ఒక్కొక్క సీన్ చూస్తుంటే చెమటలు పట్టేస్తున్నాయి. నాకు అర్జెంట్ పని పడింది, ఒక 15 minutesలో వచ్చేస్తా. నా గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకోండి.
నేనే గెలిచా నేనే గెలిచా నేనే గెలిచా నేనే గెలిచా. అరే ఊరుకోరా మామ, కష్టాలు పశువులోకి వస్తాయి, మనుషులకు వస్తాయా? ఏందిరా బాధపడుతున్నావు కదా ఈ టైంలో జోక్స్ జోకా? నేను జోకేసానా? ఊకో, సీరియస్గా చెప్తుంటే నీలాంటి ఆలోచనలు పశువులో కాకపోతే నీకు ఎవరికి వస్తారా? నేనే గెలిచిన ఏం కాదులేదురా మామ, ఈ చిన్న చిన్న దానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా? రే నువ్వు అటు వెళ్ళరా, నువ్వు నీ వాళ్ళంతా ఊరుగా మామ. తప్పైపోయింది, క్షమించండి అయ్యా, వదిలేండి అయ్యా. నాగు ఇప్పుడు నిన్నేం చేయాలి చెప్పు? పైసల కోసం పరువు తీస్తావా? నన్ను క్షమించు బాబు, క్షమించు బాబు, తప్పైపోయింది. ఇస్తానని మాటిచ్చా, తప్పకుండా ఇస్తా. అబ్బా ఫోన్ కలవదేంటి? ఇంత లేట్ అయినా రాలేదు. షిట్. ఏమైంది వీడికి? నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి ఇంతసేపు వెళ్ళిపోయాడు. రిసెప్షన్ వాళ్ళ ఫోన్తో ట్రై చేద్దామా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? నా ఫోన్లో సిగ్నల్ లేదు. నేను నా బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయాలి. తీసుకోండి. షిట్. వీళ్ళ ఫోన్లో నుంచి కూడా కలవట్లేదు. మ్యామ్, మ్యామ్, మ్యామ్. రే కానీ చదవా? అరే వద్దురా, భయం వేస్తుందిరా. రే ఇదేమన్నా మన కొత్త ఏంట్రా? ఇంతకుముందు చేయలేదా? అలాగే లేదురా, ఈసారేమో తప్పకుండా దొరికిపోతామేమో అనిపిస్తుందిరా. రే ఎందుకురా కంగారు పడతావు ఊరికే?
రేయ్ కానీ రే రండ్రా రే పట్టుకో. హలో, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఏయ్ ఎక్కువ మాట్లాడుకో. నీ న్యూడ్ వీడియో ఆల్రెడీ షూట్ చేస్తాను. నువ్వు సైలెంట్గా ఉంటే మా పని మేము కానిచ్చుకుని వదిలేస్తాం, లేకపోతే వీడియో నెట్లో పెడతాం. అర్థమైందా? దా కోఆపరేట్ చేయి. ప్లీజ్ ప్లీజ్ వదలండి, ప్లీజ్ వదలండి. అరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవటం పోండ్రా. ఆగు, ఇక్కడ జరిగిన విషయం బయటకి ఎవరికని చెప్పావనుకో నీ న్యూడ్ వీడియో నెట్లో అప్లోడ్ చేస్తాం. నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు మేము బతుకుతాం. పా వీడిప్పుడు చేశాడు. హలో దీప్తి, ఎక్కడున్నా? చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాను. అది నేను చెప్పేది నువ్వు. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడే వస్తానని ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలేస్తే ఏమైతుందో తెలీదా? బిక్కు బిక్కుమంటూ భయంతో వేదన పడ్డాను. సహాయం కోసం వెళ్ళి పోయి ఆ మృగాల చేతుల్లో బిగిసిపోయాను. ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది అసలు? చెప్పు, ఏం జరిగింది? నిన్ను నమ్ముకొని వచ్చాను, నా సర్వం నీకు అంకితం చేశాను. ఒంటరిగా వదిలేసినప్పుడు ఎక్కడికి పోయింది నీకు ఈ కంగారు? అయ్యో, కంగారు పడకపోవడం కాదు, నిన్న నైట్ అసలు నీకు నా మీద ప్రేమే లేదు. నువ్వు నన్ను వాడుకుని వదిలేసావు. నేను ఇంకెందుకు బతకాలి? నేను చనిపోతా. నువ్వు అటువంటి పిచ్చి డెసిషన్ తీసుకోవద్దు. యు ఆర్ ట్రాష్, యు ఆర్ ట్రాష్. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. ప్లీజ్ డోంట్ డు దట్. డోంట్ కన్విన్స్ మీ. బై. నువ్వేదో పిచ్చిగా ఆలోచించుకుంటున్నావు. నాకు ఇంకా బతకాలని లేదు. ఫస్ట్ సార్ నేను చెప్పేది నువ్వు. బాయ్, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హాయ్, ఐఎమ్ రోషన్. హాయ్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నన్ను హాస్పిటల్లో కలవడానికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మీరు ఉండే దగ్గరికి వచ్చాను. నా కోసం ఎంక్వైరీ చేస్తున్నారని హాస్పిటల్లో విన్నాను. ఎందుకు మీరు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? నాకు మీ హెల్ప్ కావాలి మ్యామ్. నేను మీకేం హెల్ప్ చేయగలను? నేనే హెల్ప్లెస్గా ఉన్నాను. నా దగ్గర కొన్ని రోజులే ఉన్నాయి నా జీవితంలో. ఇంకొన్ని రోజుల్లో నేను చనిపోబోతున్నాను. ఆ కొన్ని రోజుల సమయం నాకు కావాలి మ్యామ్. ఏం కావాలి నా నుంచి? చెప్పండి. నేను కొందరి మీద పగ తీర్చుకోవాలి. దాంట్లో నేను చేసేదేముంది? అయినా మీ రివెంజ్ నేనెలా తీర్చుకుంటాను? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ పని మీ వల్లే పాసిబుల్ అవుతుంది. నా పగ తీర్చుకోవడానికి మీరు ముగ్గురిని చంపాలి.
ఆ ముగ్గురిని నేనెలా చంపగలను? మేడం అది అది మీకున్న ఎయిడ్స్ వ్యాధి వాళ్ళకి ఎక్కించాలి మేడం. హా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? మేడం. ఒక అమ్మాయితో పద్ధతిగా మాట్లాడడం తెలీదా మీకు? ప్లీజ్ నేను చెప్పేదేనండి. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? ప్లీజ్ మేడం. నా వీక్నెస్ ప్లీజ్. మీరు ఈ విధంగా వాడుకుంటారా? మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీతో మాట్లాడటం వేస్ట్. లేదు మేడం, నా మాట ఒక్కసారి వినండి మేడం. ప్లీజ్ నేను చెప్పేదేనండి. నాకు జరిగిన అన్యాయం ఒకసారి వినండి మేడం. ఆ తర్వాత మీరే ఆలోచించుకొని చెప్పండి. మొత్తం మీకు వివరంగా చెప్తాను మేడం. తను చనిపోయింది మేడం, చనిపోయింది. ఐమ్ సారీ. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు చెప్పండి నేనేం చేయాలి? ఒక అమ్మాయికి న్యాయం చేయడానికి నేను ఈ పని తప్పకుండా చేస్తాను. కానీ నాకు 2 days టైం కావాలి. సరే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. బాయ్. అలాగే మేడం. ఏం చెప్తాడు? నాకు ఇదే భయం కావాలరా, ఇదే భయం. అందుకే ఇలా చేశాను రా. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నా? నా లవర్ ఎంత బాధపడి ఉంటుందిరా. ఆ రోజు ఫ్రెండ్ యాక్సిడెంట్ కోసం వెళ్ళినా నాకు యాక్సిడెంట్ అయిందిరా. ఈ విషయం తనకు తెలియకుండానే చనిపోయిందిరా. అదే బాధ నన్ను మీ ముగ్గురిని అయ్యేటట్టు చేసింది. ఇప్పుడు ఉంటుందిరా. ప్రతిరోజు మీరు చస్తుంటారా. మీ చావు మీకు ఎప్పుడొస్తుందా అని మీలో మీరు కుమిలిపోతుంటారా. ఒకేసారి చావకుండా మీ చావు గురించి నరకం వేస్తుంటారా. మీరు చచ్చినా గాని ఈ సమాజంలో మీకు వాల్యూ ఉండదురా బాస్టర్డ్స్. ఇంకేంటి మరి? అనుభవించండి రా. అరే చాలా పెద్ద తప్పు జరిగిందిరా.
ఎలా చేశాడేట్రా? లైఫ్ అంతా నాశనం అయిపోయిందిరా. అరే జీవితం అంతా అయిపోయిందిరా. అయిపోయింది. జీవితం మొత్తం నాశనం అయిపోయిందిరా. రే మా అమ్మలకు నేను ఒక్కడనేరా. నన్ను ఎంతో అల్లారుముద్దుగా ప్రేమగా పెంచుకున్నారా. దీనమ్మ జీవితం నేనేదడిగితే అది కాదనుకోండి ఇచ్చారా. రే మా నాన్న రామయ్య అంటే సొసైటీలో పెద్ద పేరురా. రామయ్య కొడుక్కి ఎయిడ్స్ చచ్చిపోయాడంటే అంతకంటే అవమానం ఏముంటుందిరా. ఆ అవమానంతో చచ్చిపోతారా. రే ఏందిరా ఇది, ఇంత తప్పు పని చేశాను. ఇంత తప్పు చేస్తా అనుకోలేదురా. చిన్న బాబురా, వాడు పెద్ద అయిన తర్వాత మీ మామ ఎయిడ్స్ వచ్చి మా అక్క అల్లుడు ఎలా బతుకుతారా? చాలా తప్పు పని చేశా. ఈ మాత్రం చెల్లి పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఇప్పుడు ఇంట్లో నేను ఎలా పెద్ద పని చేశానని తెలిస్తే, ఎయిడ్స్ వచ్చిందని ఇంట్లో తెలిసిందే అనుకో, మా చెల్లి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుందిరా. నా జీవితమే కాకుండా మా ఇంట్లో వాళ్ళ జీవితం కూడా నాశనం చేశాడ్రా. అయ్యో బతుకు నార్మల్గా చూసి పర్లేదు. రే నేను చేసిన తప్పుకి బ్రతికే అర్హత లేదు, అలాగని చనిపోయే ధైర్యం కూడా లేదు. అరే నన్ను చంపేరా. రే నువ్వే నన్ను చంపేరా. రే లేదురా, మీ ఇద్దరు నన్ను చంపేయండి రా. రే ఆపండ్రా. రే ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని చనిపోతారా.
నేను చేసిన తప్పు. ఈ తప్పుని మీరు ఎవరు చేయకూడదు. మీరు తప్పు చేసే ముందు ఒకసారి మీ ఇంటి గురించి ఆలోచన. మిమ్మల్ని అంటే మీ కుటుంబం మీరు పడినట్టు కాదు, మీ కుటుంబమే రోడ్డు పడ్డట్టు.